కొబ్బరి పొడుము ఎలా తయారు చేయాలో చూద్దాం. సిరిజల్లు వ్లాగ్స్. ముందుగా ఒక మీడియం సైజ్ కొబ్బరి చిప్పను తీసుకొని, దాన్ని పొడుగైన ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇది పొడి చేయాలి కాబట్టి, కొబ్బరి ముక్కల్ని పొడుగ్గా కట్ చేసుకుంటేనే మిక్సీలో పొడిగా అవుతుంది. స్క్వేర్‌లాగా కట్ చేసుకుంటే ఇది పొడి అవ్వదు. వీటన్నిటిని ఇప్పుడు మిక్సీలోకి తీసుకొని పొడిగా చేసుకోవాలి. తాలింపు కోసం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, కరేపాకు, ఎండుమిర్చి తీసుకున్నాను. ఎంతో ఈజీగా, తొందరగా అయిపోయే కొబ్బరి పొడి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. ఇలాంటి ఈజీ, టేస్టీ వంటల కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో తాలింపుకి నూనె పోసుకున్నాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేస్తున్నాను. తర్వాత కొన్ని నువ్వులు, కొంచెం మెంతి పొడి ఫ్లేవర్ కోసం వేశాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఈ ఉల్లి ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం కట్ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి ముక్కల్ని మంచి పౌడర్ లాగా చేద్దాం. మిక్సీని మరీ వెంటనే తిప్పేయకూడదు. అలా తిప్పడం వల్ల అది పేస్ట్ లాగా అయిపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ, తిప్పుకుంటూ చిన్నగా పౌడర్ లాగా వచ్చేలాగా తిప్పాలి. ఇలా వస్తే బావుంటుంది. ఈ కొబ్బరి పొడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి. పసుపుని మొత్తం కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడుమును ఇందులో వేసి ఫ్రై చేయాలి. లైక్ చేయండి. అప్పుడే చాలా మందికి నా వీడియో రీచ్ అవుతుంది. లైక్ చేసి వీడియో చూడండి. స్టవ్ మీద పెట్టి అలానే వదిలేయకుండా తిప్పుతూ చూసుకోవాలి. అడుగున కొబ్బరి ఎర్రగా అయిపోతుంది. పైది పచ్చిగా ఉంటుంది. కాబట్టి పైది కిందకి, కిందది పైకి తిప్పుతూ ఉండాలి. కొబ్బరి మంచిగా ఏగిన తర్వాత మంచి స్మెల్లొస్తుంది. మంచి ఫ్రై చేసిన తర్వాత ఇలా పొడి పొడిగా కనిపిస్తుంది. కొంచెం కలర్ కూడా మారుతుంది. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొబ్బరి కూరలో ఉప్పు తక్కువే పడుతుంది. మామూలు వాటికన్నా చూసుకొని వేసుకోవాలి. కారం. ఇంకా మొత్తం అయిపోయింది. ఒక 2 నిమిషాల్లో దింపేస్తామనంగా కారం వేసుకోవాలి. అంతే. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉండే కొబ్బరి పొడుం రెడీ అయిపోయింది. నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సిరిజల్లు వ్లాగ్స్. థాంక్ యూ.